పవన్ కళ్యాణ్ రేపు రావడం పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ముఖ్యంగా కుక్కటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి రేపు ఇక్కడ ఉన్నటువంటి పురోహితిక దేవి ఏదైతే శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా పిలువబడేటటువంటి మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. చాలా అతి పురాతనమైన ఆధ్యాత్మిక కేంద్రంగా శక్తిపీఠం 10వ శక్తిపీఠంగా అమ్మవారి ప్రతిరూపం పురోహితిక దేవి ఇక్కడ కొలువై ఉన్న నేపథ్యంలో అలాగే శ్రీపాద శ్రీవల్లభ స్వామి సంస్థానం కూడా ఇక్కడ ఉండడం ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి పిఠాపురం కేంద్రంగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా ఏదైతే కుక్కటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంతంలోనే ఆ ప్రాంగణంలోనే పురోహితిగా అమ్మవారు పాదగయ క్షేత్రంగా పిలిచేటటువంటి ఈ క్షేత్రంలో పురోహితిగా అమ్మవారికి రేపు మధ్యాహ్నం 12:30 తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ పూర్తిగా ఇక్కడ విశేష పూజలు అమ్మవారికి నిర్వహిస్తారు. అక్కడ ఉన్నటువంటి వారాహి వాహనం ఏదైతే ఇక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చే టైంకే ఇక్కడికి చేరుకుంటుంది. దానికి కూడా విశేష పూజలు, ఎందుకంటే దాని మీదే వారాహి విజయయాత్ర అన్నది రేపటి నుంచి కొనసాగించే నేపథ్యంలో మరి కొంతమంది ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనో నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. రేపు పవన్ కళ్యాణ్ రాక కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు, నియోజకవర్గంలో రేపు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మీరు ఇప్పటికే ఎటువంటి ఆలోచనలు చేసి ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గం పొడమి పులకించబోతుంది రేపు. అంత గొప్ప మహోన్నతుడు మేమందరూ ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్న మా దైవం రేపు మా ముందుకు రాబోతుంది. రేపు మధ్యాహ్నం వారాహి విజయోత్సవం ప్రారంభం కానుంది. రేపటి నుండి 3 రోజులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు. ఈ విధంగా పిఠాపురం పాదగయ దక్షిణ కాశీగా పిలువబడే పాదగయ పుణ్యక్షేత్రంలో సంవత్సరానికి ఒకసారే మహాశివరాత్రి జరుగుతుంది. అది ఎంతో వైకుంఠంగా వైభవంగా జరుగుతుంది. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారు రావడంతో ప్రతిరోజు మహాశివరాత్రిగానే ప్రజలందరూ జరుపుకుంటారని మీకు మేము ఈ విధంగా చెప్పుకుంటున్నాం. ఎంత మహోన్నతుడికి ఓటేసే భాగ్యం జనాలకి ఈరోజు కలిగింది. ఆయన వస్తున్నారు. మొదటిసారిగా వారాహి విజయయాత్ర మొదటిసారిగా ప్రారంభించినప్పుడు ఆయన జనసేన పార్టీ ప్రచారంకు మొదటిసారిగా పిఠాపురం వచ్చారు. రెండోసారిగా ఆయన ఎమ్మెల్యేగా టికెట్ పొంది ఈరోజు విజయానికి ఆయన వారాహి మీద వచ్చాడు. మూడోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి వారాహి మీద పిఠాపురం నియోజకవర్గం వస్తారు. ప్రత్యర్థులందరూ పిచ్చెక్కిపోయే విధంగా వారాహి విజయోత్సవం జరుగుతుంది. ఎంత వైభవంగా జరుగుతుందో ప్రత్యర్థులందరూ పిచ్చెక్కిపోతారు. ఈరోజు వాళ్ళ నోటులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నారు. కానీ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తన మనస్సాక్షిగా ప్రజలు అనుకుని తన కుటుంబీకులో ఒక వ్యక్తి ఈరోజు వస్తున్నాడు, ఆయన గెలిపించాలనే ఒక గొప్ప ఆచరణలో ప్రజలందరూ ఉన్నారు. ఆయన అలాగే గెలిపిస్తారు. వారాహి విజయోత్సవాన్ని ఎవరూ ఆపలేరు. ఆయన ఎంత వైభవంగా చేస్తారో, నిజంగా ఎమ్మెల్యే అయితే ఇంత ఇలా ఉంటుందా అనే జనాలు అనుకునే విధంగా, ముఖ్యంగా ప్రత్యర్థులు అనుకునే విధంగా జనాలందరూ ఆయనకి గొప్ప ఆహ్వానాన్ని పలుకుతారు. అలాంటి ఆహ్వానం చూసి ప్రజలందరూ పిచ్చెక్కిపోవాలి, జనాలందరూ ఎమ్మెల్యే అయిపోయారా అనే విధంగా ఆయనకు ఒక గొప్ప విన్నింగ్ సీట్ అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి మా ప్రజలందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నేను ప్రత్యర్థులకు ఒకటే మాట చెప్తున్నాను. మీరు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాతో స్నేహం నేను బ్రతికున్నంతకాలం, నాతో శత్రుత్వం ప్రత్యర్థి చచ్చిపోయే వరకు అని చెప్పారు. అలాగే ఇంకొక మాట కూడా చెప్పారు, నన్ను ఎవరన్నా కాదనుకోలేమో కానీ నేను ఎవరిని కాదనుకోను అన్నారు. అలాగే మొన్నటిదాకా మా పార్టీలో ఉండి వెళ్ళిపోయిన కార్యకర్తల గురించి, నాయకుల గురించి నేను చెప్తున్నాను. ఆయన్ని మీరు వదిలేసుకున్నారు తప్ప మిమ్మల్ని ఆయన వదులుకోలేదు. శత్రువుని ప్రేమించే మనస్తత్వం కూడా మా అధ్యక్షుల వారికి ఉంది. అలాంటి మనస్తత్వం కాదనుకుని మీరు వెళ్ళిపోయారు. ఈరోజు మీరు నోటికి మీ ఓటు నమ్ముకునే పరిస్థితిగా మీరు ప్రత్యర్థిలో కలిశారు. మీరు ఒక నాయకుడికి మీకు ఒక పదవి అప్పచెప్పారంటే అది కేవలం ప్రజల కోసం పనిచేయమని మీకు నాయకత్వాన్ని ఇస్తారు. కానీ అది మీ అప్పుల కోసం, మీ ఆస్తుల కోసం కాపాడుకోవడం కోసం నాయకులుగా మీరు ఈరోజు వేరే ప్రత్యర్థుల్లోకి కలిసిపోవాల్సి వచ్చింది. మీరు ఒకసారి ఆలోచించుకుంటే, మీరు ముందు చెప్పినప్పుడు జనసేన పార్టీలో మీరు ఉన్నప్పుడు ఒకసారి వీడియోస్ మీరు రివైండ్ చేసుకుంటే, పార్టీకి మేము ఎంతో వెన్నుముక్కలుగా ఉన్నాము, పార్టీ అధినాయకులు ఇలాగా అలాగని చెప్పిన మీరే ఈరోజు అదే పార్టీ నాయకుని దూషిస్తున్నారు. అంటే కేవలం మీ ఒక్క డబ్బు కోసం, మీ యొక్క వెనకాల ఆస్తులు సంపాదించుకోవడం కోసం, మీ వెనకాల ఆస్తులు కాపాడుకోవడం కోసం, మీకున్న అక్రమాలన్నిటిని మీరు కాపు పుచ్చుకోవడం కోసమే ఇప్పటిదాకా మీరు రాజకీయంలోకి వచ్చారు. ఈరోజు ప్రత్యర్థులతో కలిసి దాన్ని ఇంకా కూటమిగా ఏర్పరచుకుంటున్నారు. మీరు ఎన్ని కూటమిలు వేసినా ఇక్కడ నెగ్గడం అయితే జరగదు. ఇది అసలు ఎటువంటి అసంభవం. కాబట్టి జనసేన నాయకులు ఇక్కడికి రావడం జరుగుతుంది. పిఠాపురం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చి ఆయన మాటల కోసం ఎండని కాదు ఏది లెక్క చేయకుండా ప్రజలందరూ
సిద్ధంగా ఉన్నారు. ఆయన గెలిపించి తీరుతాం. వారాహి విజయోత్సవానికి మేమందరూ స్వాగతం పలుకుతూ వారాహి విజయోత్సవానికి మా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి ఉదయ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము జన సైనికులందరూ ఆయన వెనుకుంటూ ఆయన షెడ్యూల్ అన్నింటినీ ఆయన వెనుక మేము నిలబడుతూ విజయోత్సవానికి మరింత ఉత్సాహం కలిగించేలాగా ఆయన్ని మేము కాపాడుకుంటూ ఆయనకు ఒక ఇలా ఉంటుంది. ఆయన నమ్ముకుని పిఠాపురంని ఆయన ఎన్నుకున్నారు మా అధ్యక్షులు వారు. అంత నమ్మకానికి మేము అందరూ వెన్నుముక్కగా నిలబడి ఆయనకు గొప్ప మెజారిటీ మేము అయితే ఇస్తాము. ఆయన గెలడం పక్క మెజారిటీ ఇవ్వడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. ఆయన తొందరలోనే రాబోతున్నారు. జనాలందరూ ఎదురు చూసే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. రేపు ఈ జరిగే కార్యక్రమం అంతా ఉదయ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము అందరూ చేసుకుంటూ జన సైనికుల గలంతో ఆయన్ని ఆహ్వానిస్తూ వీర మహిళ గాజుల చప్పుడుతో గాజు గ్లాస్ని ఇక్కడ బలపరుస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై జనసేన.